అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర్ గ్రామ స్వర్ణ పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దార్ సుబ్బారావు ఆధ్వర్యంలో నెలలో ఒక గ్రామం 4 సార్లు సందర్శనలో భాగంగా రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో రైతుల నుండి పలు రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈ గ్రామ సభలలో భూ విస్తీర్ణం నమోదులో హెచ్చు తగ్గులపైన, పేర్లు తప్పుగా ప్రచురణ అవ్వడం, సెల్ నెంబర్లు తప్పులు వంటి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తున్నారని తహసీల్దార్ సుబ్బారావు మీడియాకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ గ్రామ సభలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గౌరీదేవి, వీఆర్ఓలు సీతా మహాలక్ష్మి, పి నాగరాజు, సర్వేయర్లు శేఖర్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటేమో 659 10 ఇచ్చాము ఇవ్వడం, కానీ ఇక్కడేమో 27 ఖాతా ఇచ్చాను, ఇక్కడేమో 497. అలాగే మనకి ఇచ్చిన ఈ టెన్ బుక్స్ బుక్కే ఉంది సార్. అండి, కపిలేశ్వరపురం తహసీల్దార్ మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ లో భాగంగా ఈ రోజు అంగరా గ్రామంలో ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2వ వారము. ఇంకొక 2 వారాలు కూడా వచ్చి ఈ గురువారము, నెక్స్ట్ గురువారము కూడా ఈ గ్రామంలోనే గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. ఈ గ్రామంలో రీసర్వే కంప్లీట్ అయిపోయింది. రీసర్వే కంప్లీట్ అయిపోయిన దాంట్లో భాగంగా చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తుంటే ఆ సమస్యల మీద రైతులు ఎక్కువ మంది ఈ ఎక్స్టెండ్ వేరియేషన్ సంబంధించి కానీ పాస్బుక్ లో 1-2 ఫోన్ నెంబర్ తప్పటం ఇలాంటివి ఏమంటే వాటి మీద వస్తున్నారు. వాటన్నిటికీ సంబంధించి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దానికి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఈ ఎక్స్టెండ్ వేరియేషన్ సంబంధించి దానికి ఓఎస్డీ ఎలా అప్లై చేయాలి ఏంటి అనే వాటి మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. వచ్చే వారము ఆ నెక్స్ట్ వారము కూడా ఇదే గ్రామంలో ఈ 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ లో భాగంగా హాజరవుతాము. ఇంకా రాని రైతులు ఎవరైనా ఉండి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఎవరైనా ఉంటే ఆ సమస్యల్ని వచ్చే వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ ఆ దృష్టికి తీసుకురావచ్చు.